రైట్ బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. అమరావతి రైల్వే లైన్కు అదేవిధంగా కృష్ణానదిపై 3.2 కిలోమీటర్ల మేర రైల్వే వంతెన నిర్మాణం కోసం 2450 కోట్లతో 57 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణం, అదేవిధంగా ఎరుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు కూడా కొత్త రైల్వే లైన్కు కేంద్రం ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తా ఉంది. ఇక కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. అమరావతి రైల్వే లైన్కు కృష్ణానదిపై 3.2 కిలోమీటర్ల మేర రైల్వే వంతెన నిర్మాణం కోసం 2245 కోట్లతో 57 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణం, ఎరుపాలెం నుంచి ఇక అమరావతి మీదుగా కూడా నంబూరు వరకు కొత్త రైల్వే లైన్కు కేంద్రం ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తా ఉంది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సంజయ్ అందిస్తారు. సంజయ్ చెప్పండి. ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈరోజు కేంద్ర కేబినెట్ లో పలు నిర్ణయాలను కేంద్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఈ ఆమోదించిన వాటిలో ఆంధ్రప్రదేశ్ కు మాత్రం భారీ నజరానా ప్రకటించిందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైల్వే అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్రం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2245 కోట్ల వ్యయంతో 57 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న అమరావతి రైల్వే లైన్ కు ఈ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ మీడియాకు వెల్లడించడం జరిగింది. ప్రధాన అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మంత్రి మండలి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే కొద్ది రోజులుగా అమరావతి రైల్వే లైన్ పై ఐపీ నుండి వాళ్ళు ఒత్తిడిలో వస్తున్న కారణంతో ఈరోజు కేంద్ర కేబినెట్ దీనికి సంబంధించిన నిర్ణయాన్ని వెలువరించడం జరిగింది. అంతేకాకుండా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఈ ప్రాజెక్టు ద్వారా అమరావతికి హైదరాబాద్, చెన్నై, కోల్కతా నగరాల్లో రైల్ కనెక్టివిటీ చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా కొత్త రైల్వే లైన్ నిర్మాణంలో దక్షిణ మధ్య ఉత్తర భారత్ రైల్వే శాఖ ఏపీకి అనుసంధానం అయ్యే విధంగా ఈ కనెక్టివిటీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కూడా ప్రధానంగా కృష్ణానదిపై దాదాపు 3.2 కిలోమీటర్ల పొడవున రైల్వే బ్రిడ్జిని కూడా నిర్మించుతున్నారు. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కీలక భాగస్వామ్యంగా ఉండటంతో ఈ కేంద్ర ప్రభుత్వం ఏపీపై వరాల జల్లు కురిపిస్తూ వస్తుంది. ఇందులో భాగంగానే అమరావతికి రాజధాని నిర్మాణానికి సహాయం చేయటం, అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి భారీగా నిధులను కేటాయించడం వంటి నిర్ణయాలను కూడా కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తుంది. ఇందులో భాగంగానే ఈరోజు జరిగిన కేబినెట్ నిర్ణయాల్లో కూడా అమరావతికి ప్రధానంగా ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తుంది. అదేవిధంగా పలు నిర్ణయాలను కూడా కేంద్ర కేబినెట్ తీసుకోవడం జరిగింది. అయితే తెలంగాణ ప్రధానంగా దక్షిణాదిలో తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాల్సిన నిధులు కావచ్చు, లేకుంటే ప్రాజెక్టుకు సంబంధించిన విషయాల్లోకి వెళ్తే తెలంగాణకు మొండి చేయి చూపించిందని చెప్పుకోవచ్చు కేంద్ర కేబినెట్ లో. అయితే ఏపీ ప్రభుత్వానికి మాత్రం రైల్వే లైన్, అతిపెద్ద రైల్వే లైన్, అది కాకుండా 2245 కోట్ల రూపాయలను వ్యయంతో 57 కిలోమీటర్ల దూరంలో కిలోమీటర్ల పొడవున అమరావతి రైల్వే లైన్ మాత్రం కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మాత్రం ఈ రోజు జరిగిన కేబినెట్ నిర్ణయాల్లో ప్రధాన అంశం. రైట్, థ్యాంక్ యూ సంజయ్ ఫర్ ది అప్డేట్స్.